2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 వాక్యాలు చదువుదాం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము 21వ వచనం, ఈ 2 వాక్యాలు చదువుదాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. దేవుని కది పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పౌలు తిమోతికి రాసిన పత్రికలో రాసినటువంటి ఒక అమూల్యమైన వాక్యమును దేవుని సన్నిధానములో చదివి ఉన్నాం. ఒక గొప్ప ఇల్లును గురించి చెప్పుచున్నాడు. ఆ గొప్ప ఇంటిలో వెండి బంగార పాత్రములు మాత్రమే కాక మట్టివియు కర్రవి అయిన పాత్రములు కూడా ఉన్నవి. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగించబడుచున్నవి. ఒకడు వీటిలో చేరక తన్ను తాను శుద్ధీకరించుకున్నట్లయితే యజమానుడు ఉపయోగించుకొనుటకు అర్హమైన ఒక మంచి పాత్రగా, ఘనత కలిగినటువంటి పాత్రగా అతడు మార్చబడను, ఘనత కలిగిన పాత్రగా ఉండును అని వాక్యములు మనం చూస్తున్నాం. ఈ దినాల్లో దేవుడు మనలను ఆయన చేతులు ఎత్తుకొని ఘనత నిమిత్తమై ఉపయోగించబడుచున్న ఒక పాత్రగా మార్చగోరుచున్నాడు. మన ఇంట్లో మనం చూసినట్లయితే కొన్ని పాత్రలను మనము ఘనత కొరకు ఉపయోగిస్తాం, మరి కొన్ని పాత్రలను ఘనహీనత కొరకు ఉపయోగించుకుంటూ ఉంటాం. ఆయన యజమానుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని పాత్రలను ఘనత కొరకు ఉపయోగించబడుచున్నవి, మరికొన్ని పాత్రలు యజమాని చేతిలో ఘనహీనత కొరకు ఉపయోగించబడుచున్నవి. ఒకడు తన్ను తాను శుద్ధీకరించుకున్నట్లయితే యజమానుడు చేతులు ఎత్తుకొని ఉపయోగించుకొనుటకు అర్హమైన ఒక మంచి పాత్రగా మార్చబడగలడు. మన జీవితంలో మనము దేవునికి ఇష్టమైన, లేకపోతే దేవుడు తన చేతులు ఎత్తుకొని ఉపయోగించుటకు అర్హమైన పాత్రగా మన జీవితం మార్చబడాలి. మన పాత నిబంధన కాలంలోనూ కొత్త నిబంధన కాలంలో చూసినట్లయితే చాలా అల్పంగా ఎంచబడిన వారు, చాలా హీనంగా ఎంచబడిన వారు దేవుని చేత వారు వాడబడినప్పుడు వారు ఘనత కలిగినటువంటి పాత్రగా మార్చబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో మనము ఒక సాధారణమైన వారుగా, ఒక మనుషులందరూ ఒక చిన్న చూపును చూసే స్థితిలో మనం కనబడి చూడవచ్చును. అయినా మనము పరిశీలించుకొని శుద్ధీకరించుకున్నట్లయితే మన యేసయ్య మనలను చేతులు ఎత్తుకొని ఉపయోగించుకున్నటకు అర్హమైన ఒక మంచి పాత్రగా మనం మార్చబడగలం. ఈ దినాల్లో దేవుడు వెతుకుచున్నాడు, నేను ఎవరిని చేతులు ఎత్తుకొని వాడుకోవాలి, ఎవరిని నేను ఉపయోగించుకోవాలి, ఎవరు నా కొరకు వచ్చుదురు, నేను ఎవరిని పంపుదును, నా పని నిమిత్తమై, నా సేవ నిమిత్తమై, నా పరిచర్య నిమిత్తమై ఎవరిని నేను పంపుదును అని దేవుడు అడుగుచున్నాడు. మనము ఈ భూమి మీద ఒక మామూలు వ్యక్తులుగా కనబడుచుండవచ్చును. మనుషులందరూ మనల్ని తృణీకరించే స్థితిలో కనబడుచుండవచ్చును. అయినా దేవుని యొక్క దృష్టిలో మనం ఒక ఘనత కలిగినటువంటి ఒక పాత్రగా మనం వాడబడాలి. దేవుడు మనలను దేవుని చేతులు ఎత్తుకొని ఘనత నిమిత్తమైన ఒక పాత్రగా మనను దేవుడు ఉపయోగించుకోవాలి. మన సికింద్రాబాద్ సెంటర్ కన్వెన్షన్ వస్తుంది. అన్ని సంఘాలలో ఉపవాస ప్రార్థనలు, శుద్ధీకరణ కూటాలు జరుగుతున్నాయి.
ఎందు నిమిత్తమై దేవుడి శుద్ధికరణ కూటములో ఉపవాస ప్రార్థనలను మనకి ఇచ్చారంటే, మనము దేవుని చేతిలో, దేవుడు మన చేతులు ఎత్తుకొని ఉపయోగించుకున్నటకు మన వలన ఏదైనా ఒక ఉపయోగం ఉండాలి. మన వలన దేవునికి ఏదైనా ఒక విధమైనదిగా ప్రయోజనం ఉండాలి. దేవుని కొరకు, దేవుని సేవలో మనం ఏదైనా ఒక విధమైన రీతిగా వాడబడాలి. అందుకే మనల్ని తయారు చేసుకునవలనని, మనల్ని శుద్ధీకరించుకునవలనని ఇలాంటి ఉపవాస ప్రార్థనలు, శుద్ధీకరణ కూటములను ప్రభు మనకు అనుగ్రహించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద మనము ఎలాగైనా ఆ సృష్టికర్త అయిన దేవునికి అర్హమైన ఒక పాత్రగా మనం మార్చబడాలి. మరొకసారి చదవండి 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలను మాత్రమే గాక, బంగారపు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మట్టివి కూడా ఉండును. అవి కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగించబడుచున్నవి. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప ఇల్లు అనేది ఏదంటే, ఈ భూమి మీద ఒక గొప్ప ఇల్లు అనేది ఒకటి ఉంటుందంటే అది ఏమిటి? ఈ భూమి మీద మనం చూసినట్లయితే చాలా గొప్ప గొప్ప ఇల్లులు కట్టుకొని జీవించేవారు ఉన్నారు. చాలా ఆడంబరమైన గొప్ప గొప్ప ఇల్లులు కట్టుకొని, భవనములను కట్టుకొని జీవించేవారు ఉన్నారు. దేవునికి అది వస్తున్న స్తోత్రం. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యంలో ఒక ఇల్లును గురించి పౌలు చెప్పుచున్నాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే తెలుగు భాషలో అయితే దేవుని మందిరములో, అనగా దేవుని సంఘములో, దేవుని మందిరం అని రాయబడి, ఇతర భాషలో చూసిన ఇల్లు అనేది చెప్పబడినది. ఇంగ్లీష్ ఉందా? ఇంగ్లీష్లో ఏమని రాయబడింది? హౌస్ ఆఫ్ గాడ్, అంటే దేవుని ఇల్లు అని చెప్పబడింది. దేవునికి స్తోత్రం. ఇల్లు అనే పదమే ఉపయోగించబడి ఉన్నది. మందిరము అనే పదం కంటే ఇల్లు అనే పదమే ఉపయోగించబడి ఉన్నది. అది దేవుని ఇల్లు అనే దేవుని సంఘము. దేవునికి స్తోత్రం. ఓ గొప్ప ఇల్లు అనేది ఈ భూమి మీద ఒకటి ఉంటుందంటే అది దేవుని సంఘమే తప్ప మరేదీ లేదు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు బాగా ఐశ్వర్యవంతులు ఏం చేస్తారంటే గొప్ప గొప్ప ఇల్లులు కట్టుకుంటారు తాము నివాసం చేయ నిమిత్తమై. దేవునికి స్తోత్రం. తాము నివాసం చేయ నిమిత్తమై చాలా ఆడంబరమైన ఇల్లులు కట్టుకుంటారు. అది అక్కడ మేము నివసించాలి అని వారు కోరుకుంటారు. జీవితకాలం అంతా అక్కడే నివసించాలని కోరుకుంటారు. దేవునికి అది వస్తుంది నామానికి స్తోత్రం. మానవుడి యొక్క దృష్టిలో కనబడుచున్న గొప్పగా కట్టబడుచున్న ఇల్లులు, గొప్ప గొప్పగా కట్టబడుచున్న భవనములు అవి దేవుని దృష్టిలో గొప్ప ఇల్లులు కావు. ఓ గొప్ప ఇల్లు అనేది ఒకటి ఉంటుందంటే అది దేవుని సంఘమే దేవుని దృష్టిలో ఒక గొప్ప ఇల్లుగా కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. ఆ దేవుని సంఘములో ఉన్న కొన్ని వస్తువుల గురించి మనం చూసినట్లయితే వెండి బంగారముతో చేయబడినటువంటి వస్తువులు ఉన్నవి, మట్టియు కర్రవి అయిన వస్తువులు ఉన్నవి. ఇవన్నిటిని ఏం చేస్తారంటే ఆ గొప్ప ఇంట్లో ఉన్నవారు కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వారు ఉపయోగించుకొనుచున్నారు. ఆ గొప్ప ఇంట్లో ఉన్నటువంటి ఈ వస్తువులు కొన్ని ఘనత కొరకు కొన్ని ఘనహీనత కొరకు ఉపయోగించబడుచున్నవి. అయినా ఒకడు వీటిలో చేరక తను తాను శుద్ధీకరించుకున్నట్లయితే యజమానుడు చేతులు ఎత్తుకొని ఉపయోగించుకున్నట్టుగా అర్హమైన ఒక పాత్రగా మార్చబడగలడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనములు.
ఎవడైనను ఈ పునాది మీద ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి గొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. దేవునికి అది పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతివాడు వేయబడినటువంటి పునాది అయిన క్రీస్తు మీద తన జీవితాన్ని కట్టి లేపుకొనుచున్నాడు. కొందరు ఏం చేస్తున్నారంటే వెండి బంగారం చేత కట్టుకొనుచున్నారు, కొందరు కర్రతో కట్టుచున్నారు, కొందరు కొయ్యకాలుతో కట్టుచున్నారు, కొందరు గడ్డితో కట్టుచున్నారు. అగ్ని అనేది అన్నిటిని పరిశోధించున్నది. ప్రతి వాని యొక్క పని అనేది ఎలాంటిదో అగ్ని అనేది ఏం చేస్తుందంటే పరిశోధించున్నది. దేవునికి స్తోత్రం. గొప్ప ఇంట్లో అన్ని రకాల పాత్రలు ఉన్నాయి. వెండి బంగారంతో చేయబడినటువంటి పాత్రలు ఉన్నాయి, కర్రతో చేయబడినటువంటి పాత్రములు ఉన్నవి, మట్టితో చేయబడిన పాత్రములు ఉన్నవి. వీరన్నిటినీ పరిశోధించేది ఏంటంటే అగ్ని పరిశోధించుచున్నది. వాని యొక్క పని కనబడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమించి రక్షించి దేవుని సంఘం అనే ఈ గొప్ప ఇంటికి తీసుకొని వచ్చి ఉన్నాడు. ఈ గొప్ప ఇంటిలో మీ పని ఏమిటో అది ఎలాగా కనబడుచున్నది. మీరు దేని ద్వారా మీ జీవితాన్ని కట్టి లేపుకొనుచున్నారు? వెండి బంగారముతో కట్టి లేపుకొనుచున్నారా? కర్రవి అయినా మట్టి అయినా పాత్రల వలె మీ జీవితాన్ని కట్టి లేపుకొనుచున్నారా అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఇప్పుడు వెండి బంగారముతో చేయబడినటువంటి పాత్రల్ని ఎవరు ఘనహీనత కొరకు ఉపయోగించారు, అది మనం అర్థం చేసుకోవాలి. వెండి బంగారముతో చేయబడిన పాత్రల్ని తీసుకొని వెళ్ళి ఎవరు ఘనహీనత కొరకు ఉపయోగించారు, అది ఘనత కొరకు ఉపయోగించుకుంటారు. ఇంట్లో ఎవరైనా చాలా ఘనత కలిగిన వ్యక్తులు వస్తే వారి నిమిత్తమో ఉపయోగించుకుంటారు. అదే సమయంలో ఘనహీనత కొరకు ఉపయోగించబడుచున్న పాత్రలు ఉన్నవి. ఘనహీనత కొరకు ఉపయోగించబడుచున్న పాత్రలు ఉన్నవి. అయినా మన జీవితంలో దేవుడు మనల్ని ప్రేమించి ఘనత కొరకు ఉపయోగించబడుచున్న ఒక మంచి పాత్రగా మన జీవితం మార్చబడాలని కోరుచున్నాడు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయములకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు 18వ అధ్యాయములకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు ఒక కుమ్మరి ఏం చేస్తున్నాడంటే ఒక మట్టితో ఒక పాత్ర చేస్తున్నాడు. ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయం మొదటి 4 వాక్యాలు చదువుతాం. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మీయా ప్రవక్తను కుమ్మరి ఇంటికి నడిపించుచున్నాడు. ఈ కుమ్మరి ఇంటికి నడిపించబడినప్పుడు అక్కడ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ఒక కుమ్మరి ఉద్దేశం ఉంటున్నది, ఒక కుండ చేస్తున్నాడు, ఒక ఉద్దేశంతో ఒక కుండ చేస్తున్నాడు. అతను ఏమనుకుని ఉండవచ్చును, ఇంట్లో వంట చేయ నిమిత్తమై, భోజనం తయారు చేయ నిమిత్తమై, అన్నం తయారు చేయ నిమిత్తమై ఏం చేస్తారంటే ఒక కుండ తయారు చేయాలని కోరుకున్నాడు. అందువల్ల దానికి తగినటువంటి దాని రూపంలో ఒక కుండను తయారు చేయని ఆరంభించను. ప్రవక్త చూస్తూ ఉన్నాడు. ఆ సారం మీద ఆ కుమ్మరి పనిచేస్తూ ఉన్నాడు. ఆయన అకస్మాత్తుగా ఏమైందంటే ఆ కుండ సరిగా రాలే, అది చెడిపోయింది, సరి అయిన రూపానికి రాలే. అందువలన ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడంటే అదే మట్టితో యుక్తమైన మరొక కుండ చేశారు. యుక్తమైన మరొక కుండ. సరే, అన్నం అన్నము అంటే భోజనం నిమిత్తమై ఆ కుండ అనేది సరిగా రాలే. సరే, నీరు తాగటానికి ఒక మంచి కుండ చేద్దామని ఏం చేశాడంటే వేరొక కుండ చేస్తున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో మనము ఈ జిగట మన్ను వలె కనబడుచున్నాం. అదే
ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యమును చూసినట్లయితే ఆ జిగట మన్ను మనమే అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. చదవండి. ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు ఈ కుమ్మరి ఈ మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. అలాగైతే ఈ వాక్యమును బట్టి ఆ కుమ్మరి దేవుడు అని మనం అర్థం చేసుకొనిచున్నాం. ఆ కుమ్మరి ఎవరు? దేవుడు. ఆ జిగట మన్ను మనమే అనేది మనం అర్థం చేసుకొనిచున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే ఆది కాండము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మానవుణ్ణి దేవుడు ఏం చేశాడంటే నేల మట్టితో కలుగజేశాడు. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏం చేశాడంటే జిగట మన్ను అంటే నేల మట్టిని తీసుకొని మానవునికి ఒక శరీరమును కలుగజేశాడు. మానవుని నిర్మించి నాసికారంధ్రములో జీవవాయువును ఊదెను. అప్పుడు నరుడు జీవాత్మ గలవాడుగా మార్చబడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆది కాండము 2వ అధ్యాయం 7వ వాక్యములో నేల మట్టిని తీసుకొని దేవుడు ఎలాగో నరుని నిర్మించి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. అదే ప్రకారం కుమ్మరి అయిన దేవుడు ఏం చేశాడంటే నేల మట్టిని తీసుకొని జిగటమని తీసుకొని ఒక మంచి కుండ తయారు చేస్తున్నాడు. దేవుడు మనకు ఒక మట్టి శరీరం అనుగ్రహించి ఉన్నాడు. అందుకే నీవు మన్నే గనుక, అదే ఆది కాండము 3వ అధ్యాయం 16వ వచనమా, నీవు మన్నే గనుక, నీవు మన్ను అని చెప్పుచున్నాడు. ఆ మన్ను ఎవరు? ఆ జిగట మన్ను ఎవరు? మనమే. ఆది కాండము 3:19. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. అందువలన మనం మట్టి వారము అని దేవుడు మన గురించి జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. మన జీవితంలో మన జనన విధానం ఒక్కసారి మనం తిరిగి చూడాలి. మన జనన విధానం ఎలాంటిది? మన జననమే పాప జననం. ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు జననములోనే పాపములోనే జన్మిస్తున్నాడని బైబిల్ చెప్పుచున్నది. మన జనన విధానం అనేది వెండి బంగారం వంటిది కాదు. వెండి బంగారానికి ఒక విలువ ఉంటున్నది, వెండికి ఒక విలువ ఉంటున్నది, బంగారానికి ఒక విలువ ఉంటున్నది. అయినా మట్టికి విలువ లేదు. మన జననం అనేది వెండి బంగారం వంటిది కాదు. ఓ గొప్ప ఇంట్లో మనము ఘనత కలిగిన ఒక పాత్రగా ఉండుటకు మనలో అర్హత అనేది లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక గొప్ప ఇంట్లో దేవుని సంఘములో మనల్ని చేతులెత్తు వాడుకున్నటకు మనలో ఏ అర్హత ఉన్నది? ఎవరైనా చెప్పగలమా? నాకు ఇటువంటి ఒక గొప్ప అర్హత ఉన్నది, నేను ఒక వెండి వంటి వాడను, నేను ఒక బంగారం వంటి వాడను, అందుకే దేవుడు నాకు ఇటువంటి ఒక దేవుడు నన్ను చేతులెత్తి ఇంతగా వాడుకొనుచున్నాడని ఎవరైనా చెప్పగలమా? అంత ధైర్యం ఎవరికైనా ఉంటున్నదా? మానవుడు పాపములోనే జన్మించుచున్నాడు అని బైబిల్ బోధించుచున్నది. పాపము లేని మనుషుడు ఎవడు లేడు. అందువలన మన జీవితంలో మన జనన విధానం మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయంలో చూసినట్లయితే నీ జనన విధానము ఎలాంటిది అని అక్కడ మనము వాక్యములు చదువుచున్నాం. జనన విధానం ఏంటంటే నీ తల్లి హిత్తీయురాలు, నీ తండ్రి అమోరీయుడు, నీవు పాపములో జన్మించితివి, నేను నిన్ను చూచి బ్రతుకుమని 2 మార్లు చెప్తున్నాడు. ఒకసారి కాదు 2 సార్లు చెప్తున్నాడు. చదవండి వాక్యం, 3వ వాక్యము నుండి. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనది. నీ జననము అనేది కనానీ దేశపు సంబంధమైనది. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము
చూడగా, నీ జనన విధం చూడగా, నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, ఈ పనులలో ఒకటేనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. 6వ వాక్యం చదివినట్లయితే, అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తంలో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. నీవు బ్రతుకుమని చెప్పి 2 సార్లు చెప్పబడి ఉన్నది. మన జీవితం అనేది మన జనన విధానమును మనం చూసినట్లయితే, తల్లి హిత్తియురాలు, తండ్రి అమోరీయుడు. జనన విధానం చూస్తే చాలా హీనమైన జననం. ప్రతి మానవుడు ఈ భూమి మీద పాపములోనే జన్మించుచున్నాడు. కీర్తనకర్త 51వ కీర్తనలో దావీదేమంటున్నాడంటే, నేను పాపములో పుట్టినవాడనని చెప్పుచున్నాడు. జననం అనేది పాపం మీద సంబంధమైన జననముగా ఉండే ఆయన దేవుడు మన యొద్దకు వచ్చి నీవు బ్రతుకుమని 2 మార్లు చెప్పాడు. ఎందుకు 2 మార్లు మనం చెప్పుచున్నాడు? 2 విధమైన జననాలు ఉన్నాయని అర్థం. 2 విధమైన జననాలు ఉన్నాయి. బ్రతుకుమని 2 మార్లు ఎందుకు చెప్పుచున్నాడు? 2 విధమైన జననాలు ఉన్నాయి. ఆ 2 విధమైన జననాలు ఏమిటి? యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యములు యేసయ్య అంటున్నాడు, ఒకడు మరలా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడంటున్నాడు. చదవండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని. తెలుగులో కొత్తగా ఉన్నది. ఇతర భాషలు చూసిన మరలా జన్మిస్తేనే, మరలా ఉందా? కింద వాక్యం కానీ పైన వాక్యం కానీ. తెలుగులో కొత్తగానే ఉంది. అంటే 2 విధమైన జననాలు ఉన్నాయి. ఒకటి ఈ భూమి మీద మన పాప సంబంధమైన జననం ఒకటి జన్మిస్తున్నాం. ఈ జననముతో మనం దేవుని రాజ్యం చేరలేం. అందుకే ఒకడు మరలా జన్మిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్ళగలడు. అందుకే 2 సార్లు బ్రతుకుమంటున్నాడు. మొదటిసారి శరీరంలో పాప జననములోని దేవుడు మన బ్రతికింపజేయుచున్నాడు. 2వదిగా మరొక జననం, బాప్తిస్మం ద్వారా జననం, పరిశుద్ధాత్మ ద్వారా జననం, నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేదు. దేవునికి స్తోత్రం. అందువలన మన జనన విధానం అనేది పాప సంబంధమైన జనంగా ఉండే. వెండి బంగారం వంటి జననం కాదు. మనం వెండి బంగారం వంటి పాత్రములుగా ఈ భూమిని జన్మించలే. దేవుడు మనల్ని చేతులు ఎత్తుకొని ఈ గొప్ప ఇంటిలో ఉపయోగించుకున్నటకు మంచి అర్హమైన ఒక పాత్రగా మనం మార్చబడుటకు మనలో వెండి బంగారం వంటి గుణాలు లేవు, వెండి బంగారం వంటి స్వభావములు లేవు. మన విలువ లేని వారుగా, మట్టి వంటి వారుగా మనం కనబడుతున్నాం. అందుకే మన జననం అనేది మనం మట్టి వారమని దేవుడు చెప్పుచున్నాం. ఎందుకంటే మానవుని శరీరము మట్టితో చేయబడినదిగా కనబడుచున్నది. ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడంటే, తన మనసులో ఒక ఉద్దేశం ఉన్నది. ఏం చేస్తున్నాడు? ఏదో ఒక పాత్ర చెయ్యాలని మొట్టమొదటిగా ఆ సారు మీద పనిచేస్తున్నాడు. కుండ తయారు చేస్తున్నాడు. చేస్తూ ఉండగా అది అతని చేతులు సరిగా రాలే, సరి అయిన రూపానికి రాలే. అందువలన ఆ కుమ్మరి ఆ మట్టిని తీసి బయట పారవేయలేదు, దూరంగా పడేయలేదు. ఇది పనికి రాదు, ఈ మట్టి ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఈ మట్టి ద్వారా మనకేం ప్రయోజనం ఉండదు అని చెప్పి అది మట్టిని పారవేయలే. ఏం చేస్తున్నాడంటే అదే మట్టితో తనకు ఉపయోగముగా మరొక కుండ చేస్తున్నాడు. ఈ దినాల్లో మనమే మట్టి వారము. కుమ్మరి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే చేతులు ఎత్తుకొని ఏదో ఒక సేవ నిమిత్తమై, ఏదో ఒక పరిచర్య నిమిత్తమై దేవుని కొరకు ఏదైనా ఒక విధంగా మనం వాడబడాలని ఏం చేస్తున్నాడంటే ఒక పాత్రగా మనం తయారు చేస్తున్నాడు. అయినా మనం ఏం చేస్తున్నామంటే మనలున్న ఒకవేళ దుష్ట స్వభావంగా కనబడుచుండవచ్చును, మనలో ఉన్నటువంటి అవిధేయతగా ఉండవచ్చును, మన దేవుని చేతులు చెడిపోవచ్చున్నాం. సరైన రూపానికి రావట్లే. అందులో దేవుడు ఏం చేస్తున్నాడంటే నీవు సరైన రూపానికి రాలే, నేను కోరుకున్నట్టు ఒక మంచి పాత్రగా నీవు చెయ్యబడలేకపోతివి. నా మనసు నీ గురించి ఒక ఉద్దేశం ఉండే, ఒక మంచి పాత్రగా తయారు చేయాలని కోరుకున్నా, ఆయన నీవేం చేసావు? నువ్వు చెడిపోయావు, నా సరైన రూపంగా నీవు రాలే. అందువలన నేను నిన్ను తీసి బయట పారవేయను, ఈ మట్టి పనికి రాదు అని తీసి బయట పారవేయను. నేనేం చేస్తానంటే మరొక కుండ తయారు చేస్తాను. హల్లెలూయా. నీ జీవితంలో
నీకు అనేక విధమైన దుష్ట స్వభావాలు నీలో కనబడుచుండవచ్చు. అవిధేయత, ప్రార్థన కొదవు, విశ్వాస జీవితంలోను, పరిశుద్ధ జీవితంలోను, దేవుని కొరకు శ్రమపడే జీవితంలోను దేవుడు నీ గురించి ఒక అనాది సంకల్పం కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని గురించి దేవునికి ఒక అనాది సంకల్పం ఉంటున్నది. నాకు చదువు రాదు, నాకు ఉద్యోగం లేదు, నా ఇంట్లో అందరి వల్ల నేను తృణీకరింపబడుచున్నాను, నేను ఒక అల్ప మానవుణ్ణి, నన్ను అందరూ వద్దంటున్నారు, నా వల్ల ఏ ప్రయోజనం లేదు అని నువ్వు అనుకుని చుండవచ్చును. కానీ ప్రతి ఒక్కరిని గురించి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక అనాది సంకల్పం దేవుని యొక్క మనసులో ఉంటున్నది. గాడిదను కూడా దేవుడు మాట్లాడినట్టు చేస్తారు. బిలామ ప్రవక్త అతను బుద్ధిహీనంగా ప్రవర్తించాడు. ఆయన దేవుడు ఏం చేశాడంటే ఆ కాలంలో ఒక గాడిదని నోరు తెరచి దేవుడు మాట్లాడినట్టు చేశాడు. ఎక్కడైనా ఈ సృష్టి ఆది మొదలుకొని ఈనాటి వరకు ఒక జంతువు మాట్లాడిందా? ఏదైనా ఒక మృగం మాట్లాడిందా? అయినా బిలామ ప్రవక్త యొక్క బుద్ధిహీనత, అతని జీవితంలో బుద్ధిహీనత కలిగే సమయంలో దేవుడు ఒక గాడిద నోరు తెరిచి మాట్లాడిపించాడు. దేవునికి స్తోత్రం. గాడిద నోరు తెరిచి మాట్లాడిపించాడు. ఏ భాషలో మాట్లాడి ఎక్కడ నేర్చుకొచ్చిందో దేవునికి స్తోత్రం. ఆ భాషలో బిలామకు తెలిసిన భాషలో మాట్లాడింది, నోరు తెరచాడు దేవుడు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందువలన నీ జీవితంలో నీ సరి అయిన రూపానికి రాకపోతే దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టాడు. నీ పనికి రావు అని ఎన్నడూ దేవుడు చెప్పడు. ఏ మనుషుల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీ వలన ఏ ప్రయోజనం లేదు, నీవు నాకు అర్హమైన ఒక పాత్రగా మార్చబడలే, నేను చేస్తుంటే నీవు చెడిపోయావు, నీవు వద్దు అని అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో అనేక పర్యాయం నీవు తప్పిపోయి ఉండవచ్చు. నీ సరైన రూపంగా దేవుని చేతిలో సరైన ఒక పాత్రగా రాని స్థితిలో కనబడుతుండవచ్చు. ఆయన దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను వదిలిపెట్టడు, నేను వేరే ఒక కుండగా చేస్తాను. ఆయన యుక్తమైన వేరొక పాత్రగా చేసి నిన్ను చేతులెత్తుకొని వాడుకుంటాడు ఈ గొప్ప ఇంటిలో. మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక పక్షికి సేవ ఇచ్చాడు. ఆ పక్షి పేరేంటి చెప్పండి చూద్దాం. దేవుడు మొట్టమొదటిగా ఒక పక్షికి సేవ అప్పగించాడు. ఆ పక్షి పేరేంటి చెప్పండి చూద్దాం. గట్టిగా చెప్పాలి. పావురానికి ముందు కాకి చెప్పాడు. నోవహు కాలంలో జలప్రవాహం జరిగింది. జలప్రవాహం అంత నీళ్ళ ముంచబడినది, అంత నీళ్ళ మునిగి నాశన శ్వాసం కలిగిన ప్రతి జీవ జంతువు నశింపజేయబడినది. నీరు ఆరిపోయిందో లేదో అని తెలుసుకొని నిమిత్తమై నోవహు ఏం చేశారంటే ఓడను ఒక కాకిని పోవిడిచాడు. ఆ కాకి ఏం చేసింది, రాకపోక ఉంటుంది. కానీ తన యజమానికి మనసు ఎరిగి యజమాని ఎందుకు పంపించాడు, నీరు ఆరిపోయిందో లేదో అని సరి అయిన తన యజమానికి సరి అయిన జవాబును తీసుకురాలి. యజమాని ఎదురు చూస్తున్నాడు, రాకపోక ఉంటుంది. ఈ పక్షిని నమ్మి ప్రయోజనం లేదు, సరిగా సేవ చేయలేదు అని చెప్పి అది తర్వాత ఒక నల్ల పావురం పంపిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మొట్టమొదటిగా కాకిని ప్రేమించాడు, పక్షిని ప్రేమించాడు. అక్కడ నోవహు పంపించాడని రాయబడి ఉన్నది, కానీ అది దేవుడి సంకల్పము చొప్పుననే జరిగింది. దేవునికి స్తోత్రం. సరిగా మాట వినలే, సరిగా యజమానికి మనస్సు ఎరిగి ఎందుకు పంపించాడు, మన సరైన జవాబు తీసుకుపోయి చెప్పాలని, మన యజమానికి ప్రతిఉత్తరం చెప్పాలనే ఆ జ్ఞానం ఆ కాకి పక్షికి లేదు. దేవునికి స్తోత్రం. ఆయన కాలం వచ్చింది, అదే కాకిని పిలిచి మళ్ళా సేవ అప్పగించాడు. ఎవరి కాలంలో? ఏలియా కాలంలో కాకిని పిలిచి, నా దాసుడిని ఏలియాకు నీవు ఉదయం సాయంకాలం నీ భోజనం పెట్టాలని చెప్పాడు దేవునికి స్తోత్రం. చక్కగా చేసిందా లేదా? ఉదయం వేడి భోజనం, వేడి మాంసం రొట్టె తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. చక్కగా చేసింది సేవ. మొదటిసారి సేవ చక్కగా చేయలేదు. ఈ కాకి పనికిరానిది, ఈ కాకి చెప్పడం మాట వినదు, సరిగా సేవ చేయలేదు అని దేవుడు కాకిని విడిచిపెట్టేశాడా? చెప్పండి, విడిచిపెట్టలే. కాలం వచ్చినప్పుడు మరలా మరొక సేవ ఇచ్చాడు. ఆ పక్షిని ప్రేమించాడు. మరొక సేవ ఇచ్చి సేవలో ఆ కాకి వాడబడిందా లేదా?
ఏలియా ప్రవక్తను పోషించిందా లేదా? ఆ కరువు కాలంలో ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? వేడి రొట్టె, వేడి రొట్టెను, భోజనమును, మాంసమును ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? ఆ కరువు కాలంలో. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో దేవుని చేతిలో నీవు చెడిపోయి ఉండవచ్చు. సరైన రూపానికి రాక నీ జీవితంలో ఉన్న దుష్ట స్వభావాన్ని బట్టి దేవుని చేతిలో చెడిపోయిన స్థితిలో కనబడుచుండవచ్చును. ఆయన దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. ఆయనకు యుక్తమైన మరొక కుండ చేస్తున్నాడు. మరొక కుండ తయారు చేస్తున్నాడు. మరొక కుండగా తయారు చేసి నిన్ను ఈ గొప్ప ఇంటిలో దేవుని నామ మహిమార్థమై నిన్ను వాడుకొని కోరుచున్నాడు. కన్వెన్షన్లో నిన్ను వాడుకొని కోరుచున్నాడు. దేవుని పరిచర్యలో నిన్ను వాడుకొని కోరుచున్నాడు. దేవుని పరిచర్యలో, దేవుని సేవలో దేవుడు తన చేతులు ఎత్తుకొని ఉపయోగించుకున్నట్టుకు అర్హమైన మరొక పాత్రగా దేవుడు నిన్ను చేయగోరుచున్నాడు. అందుకే నీ జీవితంలో ఒక శుద్ధీకరణ అవసరం. ఒకడు వీటిలో చేరక తను తాను శుద్ధీకరించుకున్నట్లయితే ఘనత కలిగినటువంటి ఒక పాత్రగా ఉండును. దేవుని యొక్క దృష్టిలో ఒక ఘనత కలిగినటువంటి ఒక పాత్రగా దేవుడు నిన్ను చేయగోరుచున్నాడు. ఈ మట్టి పాత్ర దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. మట్టి పాత్రను మనం చూసినట్లయితే మన శరీరం అనేది ఈ మట్టి పాత్రకు సాదృశ్యం అనేది ఇప్పుడు మనం వాక్యమును విని ఉన్నాం. దేవుడు నేల మట్టితో చేయబడినటువంటి మనుషుని యొక్క శరీరాన్ని ఒక మట్టి పాత్రకు పోల్చుచున్నాడు. మనమే మట్టి వారు. మనము దేవుని కొరకు అర్హమైన ఒక మంచి పాత్రగా దేవుడు మనలను వాడుకొని కోరుచున్నాడు. పరిశుద్ధ గ్రంథమును మనం చూసినట్లయితే దేవుడు చేతులు ఎత్తుకొని వాడుకున్నటువంటి అనేక విధములైన మట్టి పాత్రలు ఉంటున్నాయి. దేవుడు చేతులు ఎత్తుకొని వాడుకున్నట్టుకు అర్హమైన మట్టి పాత్రలు తీసుకొని దేవుడు ఉపయోగించుకున్నాడు. మట్టి పాత్రను. దేవునికి స్తోత్రం. వెండి బంగార పాత్రలు కావు, ఎందుకంటే అంత అర్హత మనకు లేదు, అంత విలువ కలిగిన జననం మనకు లేదు. మన పాపములు బలహీనమైన వారికి జన్మించి ఉన్నాం, జన్మ పాపముతో జన్మించి ఉన్నాం. అందువలన మనమే మట్టి వారమని మనం ఇప్పుడు వాక్యంలో తెలుసుకొని ఉన్నాం. దేవునికి అది వస్తుంది నామానికి స్తోత్రం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆ మట్టి పాత్ర, కొన్ని మట్టి పాత్రలు తయారు చేయబడి ఏదో ఒక కొమ్మని తయారు చేసి ఉండవచ్చును. ఆ మట్టి పాత్రలను వారు ఏం చేశారంటే దేవుని కొరకు ఉపయోగించుకున్నారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే గిద్యోను కాలంలో ఈ మట్టి పాత్రలు ఎత్తుకొని ఉపయోగించుకున్నారు. ఆ మట్టి పాత్రలో తీసుకొని వారు ఉపయోగించుకున్నట్లుగా మన వాక్యములో మనం చూస్తున్నాం. చదవండి న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లా నన్ను చూచి నేను చేయుచున్నట్లు చేయుడి. గిద్యోను కాలములో వారు తమ శత్రువుల మీద యుద్ధానికి బయలువెళ్ళుచున్నారు. యుద్ధానికి బయలువెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దేవుడు 300 మందిని యుద్ధం కొరకు వారిని ప్రత్యేకపరచమన్నాడు. ఈ 300 మంది ఏం చేశారంటే ప్రత్యేకపరచబడ్డారు. ఏలాగో ప్రత్యేకపరచబడ్డారని మనం ముందున్నటువంటి న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో ఇప్పుడు చదివిన వాక్య భాగాన్ని ముందున్న వాక్య భాగంలో చదువుచున్నాం. అన్నిటిని వివరంగా చెప్పాలంటే సమయం చాలదు. ఆ 300 మందిని ప్రత్యేకపరచి ఏం చేయాలంటే యుద్ధానికి పంపాలి. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు ప్రతి ఒక్కరి చేతిలో ఒక మట్టి పాత్ర ఉండాలి, మట్టి కుండ ఉండాలి. ఆ కుండను తీసుకొని బయటకు యుద్ధానికి వెళ్ళాలి 300 మంది. ఆ కుండలు ఏముండాలి అంటే ఒక దీవెట్టి ఉండాలి, ఇంకొకటి ఏముండాలి బూర. ఈ 2 వస్తువులను వారు ఏం చేశారంటే ఆ కుండతో కూడా తీసుకొని వెళ్ళాలి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 19వ వాక్యం చదివినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం. అట్లు నడిచాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలెము కొట్టకొనుకు పోయి బూరలను ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగలగొట్టిరి.
అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి ఎడమ చేతుల్లో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 300 మంది యుద్ధానికి బయలు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారి చేతిలో ఆ కుండ ఉండే వట్టి కుండతో ఆ కుండలో ఉంచబడే దివటి తమ చేతిలో ఎడమ చేతిలో వారు బూరను పట్టుకొని యుద్ధానికి వెళ్ళి. చూడండి, ఈ 300 కుండలు ఎవరు తయారు చేశారు? ఇవన్నీ మట్టి కుండనే, మట్టితో చేయబడినదే. అయినా ఆ యుద్ధములో ఇజ్రాయేలు జనులకు గొప్ప విజయము కలుగు నిమిత్తమై ఆ యుద్ధములో ఇజ్రాయేలుకు గొప్ప జయము కలుగు నిమిత్తమై ఈ కొండ అనేది యుద్ధంలో ఉపయోగించబడినది. దేవుని మట్టి కొండలు ఆయన ఆ యుద్ధంలో గొప్ప విజయం కలిగే నిమిత్తమై ఇజ్రాయేలు జనుల యొక్క చేతిలో దేవుడు ఉపయోగించుకొనుచున్న అర్హమైన పాత్రగా మార్చబడినది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా మన మన్ను అనేది వాక్యంలో తెలుసుకొని ఉన్నాం. కుమ్మరి అనే దేవుడు మనల్ని చేతులు ఎత్తుకొని మన ఒక కుండగా తయారు చేస్తున్నాడు. ఒకవేళ మనం దేవుని చేతులు చెడిపోయినా ఆయన మనం విడిచిపెట్టాడు. ఆయన మరలా చేతులు ఎత్తుకొని అర్హమైన మరొక కుండగా తయారు చేస్తున్నాడు. దేవుడు వాడుకొనట ఉపయోగించుకున్నటకు అర్హమైన కుండగా తయారు చేస్తున్నాడు. అలాగే ఈ కుండలు ఏలాగూ ఇజ్రాయేలు జనుల యొక్క జీవితంలో ఒక గొప్ప జయము కలిగే నిమిత్తమై దేవుడు ఉపయోగించుకున్నాడని మనం చూస్తున్నాం. ఈ కుండలు ఖాళీ కుండలు, దానిలో ఏమీ లేవు, వట్టి కుండలే. ఆయన దాంట్లో దానితో కూడా 2 వస్తువులు ఉన్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే దీవిటి కనబడుచున్నది, రెండవదిగా బూర ఉంటున్నది. దీవిటి ఉంటున్నది, రెండవదిగా బూర ఉంటున్నది. ఆ దీవటిలో ఏముంటుందంటే దీవిటి అనేది అది వెలిగించబడాలి. ఆ దీవిటి ఆ కుండలో ఉంచబడాలి. ఆ కుండను యుద్ధానికి తీసుకుని వెళ్ళాలి. ఆ యుద్ధంలో వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వాక్యం చదివినట్లయితే, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని వాక్యములు మనం చూస్తున్నాం. ఆ దీవిటి అనేది ఏమిటి? ఆ దీపం అనేది ఏమిటి? ఆ దీవిటి అనేది మన ఆత్మకు సాదృశ్యం, మనలో ఉన్నటువంటి ఆత్మకు సాదృశ్యమని వాక్యములు మనం చూస్తాం. ఎందుకంటే నరుని ఆత్మయే యెహోవా పెట్టిన దీవిటి లేకపోతే దీపము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములకు మన పరిశుద్ధ గ్రంథమును తెలుపునప్పుడు అక్కడ 7 దీపములు దేవుని సింహాసనం ఎదుట మండించు ప్రజ్వలించుచుండెను. ఆ 7 దీపములు ఆత్మలు అని రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం, ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని యొక్క 7 ఆత్మలు. ఇవన్నీ ఎందుకు ఈ వాక్యములు మనం చదువుతున్నామంటే దీవిటి అనేది, దీపం అనేది ఆత్మకు సాదృశ్యం. ఆత్మ, మన ఆత్మ అనేది మండించున్న దీపముతో సమానంగా వాక్యములు రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ 10 మంది కన్యకల గురించిన ఉపమానం యేసయ్య చెప్పాడు. 10 మంది కన్యకలు దీవిటిని పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలు వెళ్ళిరి. పెళ్లి కుమారుని యొక్క రాకడ ఆలస్యమైనందున ఏమైందంటే వారు నిద్రించి కృంగిరి. ఆఖరికి ఏమైందంటే ఇప్పుడు స్వరం మీద పడుచున్నది మధ్యరాత్రిలో, పెళ్లి కుమారుడు వచ్చాడు, మీరు ఎదుర్కొంటకు బయలు వెళ్ళుడి అని. వెంటనే వాళ్ళు లేచి తమ దివిటిని సిద్ధం చేసుకున్నారు. బుద్ధిగల కన్యకలు 5గురు వారు దివిటిలతో పాటు నూనె తీసుకుని వెళ్ళారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే దివిటిలతో పాటు నూనె తీసుకొని పోలే. అందువల్ల వారి దీపాలు ఆరిపోయినట్లుగా చూస్తున్నాం. దీపమును వెలిగించుకొని పెళ్లి కుమారుని ఎదుట నిలబడాలి. దీపమును వెలిగించుకొని పెళ్లి కుమారుని ఎదుట నిలబడాలి. ఇది ఆ బుద్ధి లేని కన్యకలు మరచారు, నూనెని తీసుకొని పోలే. క్లుప్తంగా ఒకే మాట చెప్పాలంటే మనలో ఈ మట్టి శరీరం అనే ఈ కుండలో మనకు ఒక వస్తువు ఉండాలి. మొట్టమొదటిగా అది ఏమిటంటే దీవిటి వంటి ఒక మన ఆత్మ అనేది మండించి ప్రజ్వలించుచుండాలి. నూనె పోయబడితేనే ఆ దీవిటిని మనం వెలిగించగలం. క్లుప్తంగా ఒకే మాట చెప్పాలంటే మనము ఈ యుద్ధములో ఆనాడు అక్షర ప్రకారమైన ఒక యుద్ధం జరిగింది.
ఆ యుద్ధములో వారు విజయం సాధించే నిమిత్తమై దేవుడు ఆ కుండలను ఉపయోగించుకున్నాడు, ఆ మట్టి పాత్రను ఉపయోగించుకున్నాడు, దానిలో దివిటిని ఉంచుకొని యుద్ధానికి వెళ్ళాడు. మనము మన యేసయ్య మనము చేతులు ఎత్తుకొని ఉపయోగించుకునే అర్హమైన ఒక పాత్రగా మనం మార్చబడాలంటే మన వట్టి పాత్రగా ఉండకూడదు, మట్టి శరీరంగా మనం ఉండకూడదు. మనలో మండించి ప్రజ్వలించిన దివిటి ఉండాలి, దీపం వెలిగించి ఉండాలి. మన దివిటి వెలిగించబడాలంటే నూనె పోయబడాలి. నూనె అనేది అభిషేక తైలమై ఉన్నది. మనలో ఉన్నటువంటి ఒక అగ్ని అభిషేకం అనేది ఒకటి ఉండాలి. మన ఆత్మ అనేది అభిషేకం వలన ప్రజ్వలింపజేయబడాలి. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం చదివినట్లయితే, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపా వరములను నీవు ప్రజ్వలింపజేసుకును. చదవండి. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. మీలో అగ్ని అభిషేకం అనేది, పరిశుద్ధాత్మ వరములు అనేది ప్రజ్వలింప చేయబడాలి. మీ ఆత్మ ఆరిపోకూడదు, మీరు ఆత్మ అభిషేకంతో నిండుకోవాలి. నీ కుండ అనేది, నీ మట్టి పాత్ర అనేది ఖాళీగా ఉండకూడదు. ఆ దివిటి ఎలాగ వెలిగించబడుచున్నదో అదే ప్రకారం అగ్ని అభిషేకము చేత, కృపా వరముల చేత నీ ఆత్మ ప్రజ్వలింప చేయబడితే నీవు దేవునికి ప్రయోజనకరమైన ఒక పాత్రగా మార్చబడగలవు. దేవునికి ప్రయోజనకరమైన ఒక పాత్రగా మార్చబడగలవు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడి చేతిలో ఉపయోగించబడి అర్హమైన ఒక పాత్రగా మార్చబడి ఈ కన్వెన్షన్ అనే ఒక యుద్ధములో దేవుడు నీకు గొప్ప విజయం అనుగ్రహిస్తాడు. అందుకే నీలో ఒక దివిటి ఉండాలి, నీ ఆత్మ వెలిగించబడాలి, అందుకు నూనె పోయబడాలి. ఆ నూనె అనేది అభిషేక తైలమై ఉన్నది. ఎంతకంతగా పరిశుద్ధాత్మ అభిషేకం నీలో పోయబడుచున్నదో అంతకంతగా నీ ఆత్మని వెలిగించుకొనగలవు, అంతకంతగా నీ దీపమును ప్రజ్వలింపజేసుకోనగలవు. అదే సమయంలో మనలో ఆ దీవికి వెలిగించి ప్రజ్వలిస్తూ ఉంటేనే ఈ కన్వెన్షన్ మనము జయము సాధించగలము. అదే ప్రకారం దీని మరొక సత్యం ఉంటున్నది. ఆ దివిటి వెలిగించబడాలి, యుద్ధానికి వెళ్ళాలి. ఆ కొండతో వారు యుద్ధానికి వెళ్ళి మరొక ప్రక్కన బూరను చేత పట్టుకొనిచున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:51 పౌలు ఏమంటున్నాడంటే, నేను ఒక మర్మమును తెలియజేయుచున్నాను, బూరం రోగును అంటున్నాడు. చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడును. ఈ బూరం ఎప్పుడు రోగబడుచున్నది? పౌలు యేసు యొక్క రాకడను గురించి చెప్పుచున్నాడు. క్లుప్తంగా ఒకే మాటలు చెప్పాలంటే, యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో బూరం ప్రధాన దూత బూరం రోగును, ప్రధాన దూత శబ్దముతో యేసయ్య వచ్చుచున్నాడు. బూరం రోగుట అనేది యేసు ప్రభు యొక్క రాకడ. యేసు ప్రభు యొక్క రాకడ అనేది బూరం రోగి సమయం. ఇక్కడ మనము ఈ గిదియోని ఈ వట్టి పాత్రను యుద్ధానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, బూరం రోగబడాలి, అదే సమయంలో కుండ పగలగొట్టబడాలి. సరిగా మన వాక్యం అర్థం చేసుకోవాలి. ఆ దినమున న్యాయాధిపతుల కాలములో గిదియోను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ జరిగినటువంటి సంభవం అయినప్పటికీ మన జీవితంలో మనం నేర్చుకోవలసిన అనేక ఆత్మ సంబంధమైన సత్యములను మీ బయలుపరుస్తున్నా. ఆనాడు వారు అక్షర ప్రకారం ఎదిగా చేశారు. ఆయన నిజంగా అది ఎప్పుడు జరగబోతుందంటే, యేసు ప్రభు యొక్క రాకడలో మన కుండను పగలగొట్టబోచున్నాం. ఒకే సమయంలో కుండ పగలగొట్టబడుచున్నది, బూరం రోగబోచున్నది. యేసయ్య రాకడలో మనకున్నటువంటి ఈ మట్టి శరీరాన్ని మనం పగలగొట్టి మనం రూపాంతరం చెందబోచున్నాం. హల్లెలూయా. ఈ మట్టి శరీరం పగలగొట్టబడబోచున్నది. ఎప్పుడు? బూరం రోగునప్పుడు. అదే సమయంలో ఎప్పుడు బూరం రోగుచున్నదో, యేసయ్య వచ్చుచున్నాడో అదే సమయంలో ఒక నిమిషమున ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందదము. హల్లెలూయా. ఈ శరీరాన్ని పగలగొట్టబోచున్నాం. ఈ మట్టి శరీరం పగలగొట్టి బూరం రోగునప్పుడు ఆ దివిటితో మనం యేసయ్య అని మన ఆత్మను వెలిగించుకొని మనం ఎదుర్కొనబోచున్నాం. ఆ బుద్ధిగల కన్యకలు దివిటిని వెలిగించుకొని పెళ్లి కోపాన్ని ఎదుర్కొన్నారు. దేవునికి అది పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యేసయ్యకు మనం అర్హమైన ఒక మంచి పాత్రగా ఉండాలంటే ఒకటి దివిటి మనలో ఉండాలి. మన దీపం వెలిగించబడాలి, ఆత్మ అభిషేకంతో వెలిగించబడాలి.
రెండవదిగా బూర ఎప్పుడు చేతులు సిద్ధంగా ఉండాలి. బూర అనేది ఏంటి? ప్రభు రాకడ గురించి నిరీక్షణ. బూరం రోగును యేసయ్య వస్తాడనే, పెళ్లి కుమారుడుగా వస్తాడు, మేఘవాహనుడే వస్తాడు అనే యేసయ్య రాకడ గురించి నిరీక్షణనే ఆ బూర ఊదుట అనేది బయలుపరుస్తుంది. ఆ నిరీక్షణతో మనం జీవిస్తే యేసయ్యకు అర్హమైన ఒక పాత్రగా మార్చబడగలం. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతివాని క్రియల చొప్పున నేను ప్రతివానికి సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. అలాగైతే యేసయ్య రాకడలో మనకు దొరికేది ఏంటి? ప్రతిఫలం. అని ఏ పని చేసినా, దేవుని కొరకు ఏ సేవ చేసినా, కుండలు కొట్టబడినప్పుడు, బూరం రోగినప్పుడు యేసయ్య ప్రతిఫలమును చేత పట్టుకొని వచ్చుతున్నారు. అందువలన కన్వెన్షన్ కొరకు మనం బాగా ప్రయాసపడేవారుగా ఉండాలి. కన్వెన్షన్ కొరకు దేవుడు చేతులు ఎత్తుకొని ఉపయోగించుకున్నటకు అర్హమైన ఒక మంచి పాత్రగా, మట్టి కుండగా మనం మార్చబడాలి. మనము అటువంటి ఒక ప్రకటన మనకు కలగాలంటే, యేసయ్య వస్తాడు, నా కుండ పగలగొట్టబడును, నాకు ఒక ప్రతిఫలం అనేది తీసుకొని వచ్చుచున్నాడు. ప్రతి శ్రమకు, దేవుని కొరకు మనము పడుచున్న ప్రతి శ్రమలకు తగినటువంటి ప్రతిఫలమును యేసయ్య తీసుకొని వచ్చుచున్నాడు. ఆ నిరీక్షణ అనేది మనకు ఉండాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతివాని క్రియలు చొప్పున ప్రతివాని ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. యేసయ్య వచ్చుచున్నాడంటే జీతమును పట్టుకొని వచ్చుచున్నాడు, కూడిని పట్టుకొని వచ్చుచున్నాడు. మనకు కావలసినటువంటి మన ప్రయాసానికి తగినటువంటి కూలి అనేది యేసయ్య రాకడలో మనకు లభించబోతుంది. ఆ విశ్వాసముతో మనం ఉండాలి. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆ విశ్వాసముతో శ్రమపడాలి. కన్వెన్షన్ కొరకు శ్రమపడాలి, సంఘము కొరకు శ్రమపడాలి, నూతన ఆత్మల కొరకు శ్రమపడాలి, ప్రార్థనలో శ్రమపడాలి, శరీరములో శ్రమపడాలి. ఆ శ్రమపడే అనుభవం మన జీవితంలో ఉంటే ఒక విశ్వాసం మనకు ఉంటుంది. అదేంటి? నేను ఇన్ని శ్రమలు పడినా సరే, దేవుని కొరకు నేను ప్రయాసపడినా సరే, దీనికి తగినటువంటి ప్రతిఫలమును నా యేసయ్య పట్టుకొని వచ్చుననే ఒక విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసముతో మనం శ్రమపడాలి. ఎంతమంది యజమానుడి చేతులు ఎత్తుకొని ఉపయోగించుకుంటే అర్హమైన ఒక పాత్రగా మార్చబడబోరుచున్నారు. యజమానుడు మిమ్మల్ని చేతులు ఎత్తుకొని ఉపయోగించుకోవాలి. ఏదో ఒక విధమైన రీతిగా, అయ్యో నేను నడవలేను, నేను ఆ పని చేయలేను, ఈ పని చేయలేను, నాకు వయసు అయిపోయింది, నాకు ఈ రోగం ఉన్నది, ఆ రోగం ఉన్నది అని మనం అనేక కారణాలు చెప్పవచ్చును. బలహీనమైన ఆ గాడిదను సమయానికి నోరు తెరిచి మాట్లాడినట్టు దేవుడు చేయలేడా? దేవుడు చేతులెత్తి వాడుకున్నాడు. పాత నిబంధన కాలంలో చూసినట్లు ఒక చిన్న కర్రనే మోసే చేతిలో ఉండే చిన్న కర్ర. అది ఎక్కడి నుండి తీసుకుని వచ్చారో తెలియదు. ఏదో ఒక చెట్టు నుండి కోయబడి తీసుకొని వచ్చి ఉండవచ్చు, నరికి తీసుకొని వచ్చి ఉండవచ్చు. ఆ కర్ర మోసే చేతిలో ఉండే. ఆ కర్రను నేల మీద పడేస్తే అది పాము అయింది. ఆ కర్ర ఏం చేసింది? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రజ్ఞానులు వారు కూడా, శకునకాండలు వారు కూడా కర్ర పట్టుకొని ఉన్నారు. ఆ కర్ర నేల మీద పడేస్తే అది పాములు అయినాయి. ఇప్పుడు మోసే చేతులు ఉన్నటువంటి ఈ కర్ర ఆ పాములు మిరింగేసింది. దేవుడు ఆ కర్రను ఐగుప్తు దేశంలో ఉపయోగించుకోలేదా? ఆ కర్రను చాపిన వెంటనే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఆ కర్రతో బండను కొట్టగా నీళ్లు ప్రవహించిందా లేదా? దేవునికి స్తోత్రం. ఎంతగా అద్భుతములు, మహత్కార్యములు ఆ చిన్న కర్రతో దేవుడు ఐగుప్తు దేశంలో చేసి ఉన్నాడు. దేవుడు నిన్ను కూడా అలాగే ఒక కర్రగా మార్చి ఉన్నాడు. ఆ కర్ర ఎట్లా వచ్చింది? ఆ కర్ర ఆ చిన్న కర్రనే. అది ఎట్లా వచ్చింది? ఏదో ఒక చెట్టు నుండి నరికి తీసుకొచ్చారు. నీ కులములో నుండి, నీ జాతిలో నుండి, నీ వంశములో నుండి దేవుడు ఏం చేశాడంటే నిన్ను నరికి తీసుకొచ్చారు ఒక చిన్న కర్రగా. నీ కులము, నీ ఇంటి వారెవరు యేసుప్రభుని అంగీకరించాడే. నీ కులము, నీ జాతి, నీ వంశము యేసుప్రభు గురించి తెలియదు. దేవునికి స్తోత్రం. వారు రక్షింపబడలే. దేవుడు ఏం చేశాడంటే ఒక చిన్న కర్రగా నిన్ను అక్కడ నరికి తీసుకొచ్చాడు. నీ కులములో నుండి, నీ జాతిలో నుండి, నీ వంశములో నుండి, నీ ఇంటి వారి వద్ద నుండి
నీ బంధువుల యొద్ద నుండి దేవుడు ఏం చేశాడంటే నేను నరికి తీసుకుని ఒక చిన్న కర్రగా మార్చి ఉన్నాడు. ఆ కర్ర ఏమైంది? పెద్ద కార్యాలు, మహత్కార్యాలు చేసింది. ఐగుప్తు దేశపు మంత్ర జ్ఞానుల యొక్క కర్రల పాములను మిరింగేసింది. హల్లెలూయా. ఆ కర్రను చూసి ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. హల్లెలూయా. ఆ కర్రతో బండను కొట్టగా బండలో నీళ్లు ప్రవహించింది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మహత్కార్యుడు ఆ చిన్న కర్రతో దేవుడు చేశాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు అరణ్యంలో 40 సంవత్సరాలు ఉండగా మోసే కర్ర ద్వారా ఎన్నో మహత్కార్యాలు చేశారు. మనం ఏదో సామాన్యమైన కర్ర కదా అని అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం. దావీదు గొల్యాతుని చంపటానికి పెద్ద పెద్ద ఆయుధాలు ఉపయోగించలే. గొల్యాతు ఏం చేశాడంటే అతను ఈటెలను ఖడ్గమును పట్టుకొని వచ్చి నిలబడ్డాడు. దావీదు ఆ గొల్యాతు ఎదుట నిలబడినప్పుడు ఒక చిన్న నున్నటి రాయి 5 తీసుకున్నాడు. ఆయన ఉపయోగించింది ఎంత? ఒకటే చిన్న నున్నటి రాయి విసిరి కొట్టాడు. వరుసలో ఉంచి విసిరి కొడితే కరెక్ట్గా నొసటకు తాకింది. వెంటనే ఆ గొల్యాతు నేల మీద బోర్ల పడ్డాడు. ఒక చిన్న నున్నటి రాయి దేవుడు ఎంత గొప్పగా ఉపయోగించుకున్నాడు. అవునా కాదా? మనము ఎందుకు ఆ నున్నటి రాయి ఎట్లా అయింది? ఆ నున్నటి రాయి అని రాయబడి ఉన్నది. తెలుగులో ఎట్లా ఉన్నది? నున్నటి రాయి ఉందా? నున్నటి రాయి. చదవండి వాక్యం. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి పైన 5 ఏటికెళ్ళి నదిలోనికి వెళ్ళి 5 నున్నటి రాళ్ళు తీసుకున్నాం. పైన ఎన్న వచ్చినాం అదే పైన తన కర్ర చేత పట్టుకొని ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని నున్నని రాళ్ళు. ఈ నున్నగా ఎడగ రాయి తయారవుతుంది చెప్పండి చూద్దాం. ఇప్పుడు నదుల్లో మనం చూస్తే నదులు ప్రవహించున్న నదుల్లో నున్నటి రాళ్ళు చాలా ఉంటాయి, నున్నగా ఉంటాయి కదా. ఎలా ఉంటాయి? నది నీళ్ళు ఎన్నో సంవత్సరములు కొలది పారి ఆ రాళ్ళు ఏమవుతుందంటే ఆ నదుల్లో కొట్టుకొని పోయి కింద మీద పడి అక్కడ ఇక్కడ మంచిగా రాక్కుని ఆ రాయి ఏమవుతుంది? ఆఖరికి నున్నగా తయారవుతుంది. చిన్న నున్నటి రాయి. మన జీవితంలో శోధనలు ఆ నున్నటి రాయిగా మనం ఎలాగ తయారు చేయబడుతున్నామంటే నున్నగా మారాలంటే ఏం చేయాలి? అలలు రావాలి, శోధనలు రావాలి, నిందల అవమానములు రావాలి, అనేక విధములుగా మనం పుట్టబడాలి. మనలో కఠినమైన స్వభావాలు అన్నీ మనలో తొలగిపోవాలి, నున్నగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. కఠినమైన స్వభావములు, రాళ్ళ వంటి స్వభావములు, పొడిచే స్వభావములు, గాయపరచే స్వభావాలు మనలో ఉంటే ఏమవ్వాలి? మన దేవునికి ప్రయోజనంగా మార్చబడలేం. దేవుడు మన చేతులు ఎత్తుకొని ఉపయోగించుకోలేడు. ఒక చిన్న నున్నటి రాయి దేవుడు ఆనాడు చేతులు ఎత్తి దావీదు ద్వారా ఉపయోగించుకున్నాడు. పలు విధమైన శోధనలు, అలలు మధ్యలో మనం కొట్టబడాలి, నది ప్రవాహంలో కొట్టబడాలి. శోధనలు, పరిశోధనలు, నిందలు, అవమానములు ఇవన్నీ మధ్యలో మనం వెళ్ళాలి. లేని పోలిది మన మీద చెప్తారు, నిందలు మోపుతారు, అవమానపరుస్తారు. సత్యవంతి వాక్యం నిమిత్తమై కింద మీద మనం పడాలి. అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉండే కఠినమైన స్వభావాలన్నీ తొలగిపోయి ఏమవుతుంది? నున్నగా తయారు చేయబడతాం. అప్పుడు ఏమవుతుంది? దేవుడు ఏం చేస్తాడంటే మన చేతులు ఎత్తుకొని పెద్ద గొల్యాతుని చంపిస్తాడు. హల్లెలూయా. గొల్యాతు నేల మీద బోర్ల పడెను, అతని తలను తెగవేసను. ఆనాడు ఇశ్రాయేలుకు గొప్ప విజయం కలిగింది. పెద్ద పెద్ద ఆయుధాలు అవసరం లేదు, ఖడ్గం అవసరం లేదు, కేడం అవసరం లేదు, వల్లం ఈటి అవసరం లేదు. ఒక చిన్న నున్నటి రాయిని దేవుడు ఉపయోగించుకున్నాడు. చూసారా? ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ మీద అలలు వచ్చినప్పుడు అనేక విధమైన నీది కానీ కింద మీద పడి అయ్యో నన్ను ఇంత బాధపరుస్తున్నానే, ఇంతగా నేను అవమానపరచబడుతున్నానే, ఇంతగా నాకు జీవించి కష్టాలు పడుతున్నానే అని నేను బాధపడుచుండవచ్చు. దేవుడు నిన్ను నున్నటి రాలుగా తయారు చేస్తున్నాడు. కింద మీద నీ పడి అనేకమైన మార్గములు కొట్టబడి నదులు నీళ్లు ప్రవహించినప్పుడు అవి కొట్టబడితే ఎన్నో సంవత్సరముల కొలది, 1 రోజు 2 రోజు కాదు, ఎన్నో సంవత్సరముల కొలది ఆ నీళ్లు ప్రవహించి ఆ రాళ్ళు నున్నగా తయారవుతున్నాయి.
ఆఖరికి గొలియాదుని చంపి నిమిత్తమై, హల్లెలూయా, కన్వెన్షన్లో నీకు గొప్ప విజయం అనుగ్రహించే నిమిత్తమై, సాతాన్ని ఓడించే ఒక నున్నటి రాయిగా దేవుడిని తయారు చేయబోతున్నాడు. యజమానుడు చేతులు ఎత్తుకొని ఉపయోగించటకు అర్హమైన ఒక పాత్రగా మనం మార్చబడగలం. అందరు కళ్ళు మూసుకున్నదు, ఒక్క నిమిషం దేవుని సన్నిధానం తగ్గించుకున్నదు. అందరూ వయసు అయిన వాళ్ళు, వ్యాధిగ్రస్తు తప్ప మిగిలిన మోకరించి ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ గొప్ప ఇంటిలో యజమానికి అర్హమైన ఒక మంచి పాత్రగా నేను మార్చబడినట్లుగా నాకు కృపను అనుగ్రహించుము. యేసయ్యా, నేను ఏదైనా ఒక రీతిగా నేను నీకు ప్రయోజన పడాలి. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21